పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల వల్ల, ఈ యుద్ధాల వల్ల, ఈ చమురు కొనుగోలుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్న వేళ రష్యా దగ్గర అయితే భారత్ చమురు కొనడానికి ముందుకు వచ్చింది. దీనికి అమెరికా కూడా అనుమతులు ఇచ్చింది. అదే మన దౌర్భాగ్యం. అమెరికా ట్రెజరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని యక్షవేదికగా చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటి మెలిగి పెట్టాడు? రష్యా దగ్గర చమురు కొనడం కాదు, రష్యా దగ్గర ఇప్పుడు ఏవైతే నౌకలు, ఈ చమురు నౌకలు సముద్రంలో ఇరుక్కుపోయాయో వాటి నుంచి మాత్రమే కొనాలి, ఆ విధంగా మాత్రమే రష్యా దగ్గర చమురు కొనాలన్న విధంగా ఒక ఫిటింగ్ పెట్టారు. అయితే దీనికి భారత్ ససేమరా ఒప్పుకోలేదు. మొదట అంటే మీరు నెల రోజుల వరకు కూడా మాకు కొన్ని అనుమతులు ఇవ్వాలి, రష్యా దగ్గర మేము ఏ విధంగానైనా సరే చమురు కొనుక్కుంటాము, ఆల్రెడీ ఎవరో కొనుక్కున్నవో లేకపోతే సముద్రంలో ఇరుక్కున్నవో కొనుక్కోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి మేము ఈ విధంగా కొంటాము, అలాగే సపరేట్గా రష్యా దగ్గర కూడా కొంటాము, అంటే ఈ సముద్రం దగ్గర ఇరుక్కున్నవే కాకుండా భూభాగం నుంచి కూడా కొంటామన్న విధంగా భారత్ అయితే చెప్పుకొచ్చింది. దరిద్రం ఏంటంటే మనకి అమెరికా వాడు అనుమతులు ఇవ్వడు. అది ఇక్కడ నేను భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీ గారిని విమర్శించడం లేదు. ఆ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జియో పాలిటిక్స్లో భాగంగా కొన్ని వాణిజ్యాలు మనం చేసుకోవాలి కాబట్టి దీనికి రష్యా కూడా ఓకే అంది. రష్యా కూడా కొన్ని విషయాల్లో తలొగ్గింది, ఒగ్గాలి, తప్పదు. దేశం కోసం కొన్నిసార్లు మనం ఎవరమైనా సరే తలొగ్గాల్సిందే. మన కుటుంబం కోసం మనం ఏ విధంగా అయితే కొన్నిసార్లు వెనక్కి తగ్గుతామో అదే విధంగా దేశం కోసం కూడా వ్యక్తి అయినా, ప్రభుత్వమైన, వ్యవస్థ అయినా వెనక్కి తగ్గాలి. అంతేగాని ఇదేదో మనమేం భయపడో బాధపడో కాదు, కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాలి. కాకపోతే దీన్నే కాంగ్రెస్ అది ఇష్టం వచ్చినట్లుగా ఏవేవో మాట్లాడుతుంది.